బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మీకు ఈ విషయం తెలుసా? పోక్సో అంటే ఏంటి? ఇది ప్రివెంటేషన్ ఆఫ్ స్మాల్ చిల్డ్రన్ సెక్షువల్ అఫెన్స్ అనే దాని మీద ప్రభుత్వం పసిపిల్లలపై ఎవరైనా అసభ్యముగా ప్రవర్తించినా లేక అశ్లీలమైన పనులు చేసిన మర్మాంగాలపై తప్పుడు పనులు చేసిన వారు పై శిక్షణ చేసే సెక్షన్ ఇది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది బాగా. గతంలో ఒక రకంగా ఉండేది. పురుషుడు తనకు కామవాంఛ కలిగితే రోడ్ల పక్కన, వివాహితుడు కాకపోతే రోడ్ల పక్కన తమ కామవాంఛ తీర్చుకునేవాడు. అలా కాకుండా వివాహితుడైతే తన భార్య వద్ద తీర్చుకునేవాడు. కానీ ఈవేళ స్త్రీ ఇంట్లో ఉండకపోవడం వల్ల, అందుబాటులో లేకపోవడం కారణంగా అనేక రకాలైన ఉద్యోగాలు చేయడం, వీడు వెధవ లాగా పని చేయకుండా పని దొంగ అవడం కారణము అని పెట్టుకొని, అనారోగ్యమని అదని ఇదని పెట్టుకొని వీడు పని చేయట్లా. అయితే ఇదంతా పక్కన పెడదాం, ఇది విషయం కాదు. ఒక వెధవ, ఒక తండ్రి స్థానంలో ఉన్నవాడు విజయవాడ గుణదల ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తి తన 7 ఏళ్లు బాలికపై అత్యాచారం చేయటం ఎంతవరకు సమంజసం? భార్య ఇంట్లో లేని సమయంలో అత్యాచారం చేశారని ఆ పసిపిల్ల ఏడవడం చూసి అంతలో వచ్చిన తల్లి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే విషయం తెలుసుకొని దిశ యాప్లో కేసు బుక్ చేశారు. బుక్ చేసి పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. వారు నేరాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. నేరం రుజువయ్యింది. ఈవేళ అనగా ఫిబ్రవరి 6, 2024 చరిత్రలో నిలిచిపోయే రోజులాగా చెప్పుకోవాలి. ఎవడైతే చేశాడో ఆ దోషికి కఠిన కారాగార శిక్ష విధించింది పోక్సో కోర్టు. అంతేకాకుండా 50,000 రూపాయలు జరిమానా, యావజ్జీవ కారాగార శిక్ష. కఠిన కారాగార శిక్ష అంటే మామూలుది కాదు. కంచె చేని వేస్తే ఇంకేం చేస్తారండి? ఇదే విధంగా కేరళలో జరిగింది. అది కూడా అక్కడైతే మరీ ఒక అడుగు ముందుకేసి 2 ఆడపిల్లలు, వాళ్ళపైన ఒక పాప 11 ఏళ్ళు, ఆమెపై అత్యాచార కార్యక్రమాలు చేయడం, ఆవిడ కాకుండా చిన్న ఆవిడ పైన 8 ఏళ్ళ పాప మీద కూడా చేయాలని ప్రయత్నం చేయడం. ఈవిడ అంగన్వాడీ టీచర్గా చేస్తుంది కాబట్టి ఇంటికాడ ఉండకపోవడం, ఇవన్నీ వదంతాలు తెలుసుకొని కేసు అవ్వగా ఆ కోర్టు ఒక అడుగు ముందుకేసి 123 ఏళ్ళు, మీరు ఇనేది నిజమే, 123 ఏళ్ళు కారాగార శిక్ష వేసింది. 7 లక్షలు జరిమానా. 2 కలిపి, ఒకటి కాదు, పై కేసులో కానీ కింద కేసులో కానీ 2 కట్టాల. యావజ్జీవ కారాగార శిక్ష ప్లస్ 50,000 పై కేసులో, కింద కేసులో 123 సంవత్సరాలు జైలు.
యావజ్జీవ కారాగార శిక్ష. అంటే ఒక మాట అనొచ్చు, మనిషి ఇంతకాలం బతుకుతాడా, మనిషి అనేవాడు ఎవడు కూడా ఈ తప్పు చెయ్యకూడదు అని కోర్టు ఇచ్చింది ఇది. అంతేకాని మనిషి అనేవాడు ఇంతకాలం బతుకుతాడని ప్రశ్న కాదు. బుద్ధి చెప్పండి, చొప్పుచు కొట్టండి, తప్పు లేదు. గాడిదకి ఊరేగించండి, గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగించండి, గుండు కొట్టి సున్నం బొట్లు పెట్టండి, తప్పు లేదు. ఇలాంటి మానవ మృగాల్ని క్షమించొద్దు. దయచేసి మీ పరిసరాల్లో కానీ మీకు తెలిసిన చోట జరిగితే దిశ యాప్కి నమోదు చేయండి కేసుని, లేదా మా నెంబర్కి ఫోన్ చేయండి, మేము కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. భయపడాల్సింది లేదు. మీరే మీకు ఒక సివిల్ పోలీస్, ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ సివిల్ పోలీస్, యూనిఫామ్ లేని పోలీస్ అని చెప్పి ఎప్పుడో చెప్పింది రాజ్యాంగం. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఇలాంటి అకృత్య కార్యక్రమాలు జరగనివ్వకుండా కాపాడండి. ఈవేళ ఏ బిడ్డ అయినా బిడ్డే. స్త్రీ అత్యున్నత స్థానం ప్రపంచంలో, జీవరాశులన్నింటిలో స్త్రీకి అత్యున్నత స్థానం ఉన్నది. ఆ స్థానాన్ని మనం విలువివ్వాలి, విలువిచ్చి కాపాడాలి, కరుణించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఒక్క షేర్, మీ ఒక్క లైక్, మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి మీ ప్రోత్సాహం ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.